దైవ గ్రంథంలోంచి ఈ ఉదయకాలపు వేళ వాక్య ధ్యానం కొరకై తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుకుందాం. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. ఎవరైనా చదవండి. ప్రశాంత్ చదువు. ఆ హేతువు చేతను మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక అది నిజంగా ఉన్నట్టు దేవుని వాక్యమని దాన్ని అంగీకరించిద్దరి గనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించున్నాము. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగజేయుచున్నది. మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి గల కారణం ఏంటంటే, మా వలన వర్తమాన వాక్యం అంగీకరించినప్పుడు అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యం అని మీరు అంగీకరించారు అన్నాడు. మరి పౌలు కొరింథీ పత్రికలో మాట్లాడుతూ రుజువు కోరుతున్నారా అని అన్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 13వ అధ్యాయంలో 3వ వచనం చూడండి. క్రీస్తు నా యందు పలుకుచున్నాడని రుజువు కోరుచున్నారా? ఆ మాట చదువుదాం చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13:3. క్రీస్తు నా యందు పలుకుచున్నాడని రుజువు కోరుచున్నారా? ఆయన మీ ఎడల బలహీనుడు కాడు గాని మీ యందు శక్తిమంతుడై ఉన్నాడు. సో ఈ వచనాన్ని బట్టి క్రీస్తు నిజంగా పలుకుతున్నాడా అని తెస్సలోనికలో ఉన్నవారు అనుకోలేదు. వర్తమాన వాక్యం మా వాళ్ళని మీరు అంగీకరించినప్పుడు అది నిజముగా ఉన్నట్టు అంగీకరించిత్రే అని చెప్పాడు. అందుకు మేము మానక కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామని అన్నాడు. నిజంగా పౌలు నోట క్రీస్తు పలుకుతున్నాడా అని కొరింథీలో ఉన్నవారు వారు అన్నారు. అందుకనే అన్నాడు ఏమనంటే, మీరు రుజువు కోరుతున్నారా అని. అయితే తెస్సలోనికలో ఉన్నవారి విషయంలో ప్రభుని స్తుతిస్తున్నాడు. కొరింథీ అకయ ప్రాంతంలో ఉంది, తెస్సలోనిక మాసిదోనియా ప్రాంతంలో ఉంది. తెస్సలోనికైలకు రాసిన పత్రిక మీరు చూస్తే ఇందులో మొదటి అధ్యాయం 7లో ఉన్నాడంటే, మాసిదోనియాలోను అకయలోను విశ్వాసులందరికీ మాదిరి అయిత్రి అన్నాడు. కాబట్టి అకయాలో ఉన్న సంఘానికి లేదా కొరింథీలో ఉన్న సంఘానికి మాసిదోనియాలో ఉన్న తెస్సలోనిక సంఘం మాదిరిగా ఉంది. ఏ విషయంలో మాదిరిగా ఉందంటే, ముఖ్యంగా కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 8వ అధ్యాయంలో ఈ కృప అన్నాడు చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 8వ అధ్యాయంలో 3వ వచనం, ఈ కృప విషయంలో ఏ కృప విషయంలో అంటే దాతృత్వము. 2వ వచనం దాతృత్వము. 8వ అధ్యాయం 1వ వచనం చూడండి. మాసిదోనియా సంఘములు అకయ సంఘాలకు దాతృత్వంగా ఎలా ఉండాలో, దాతృత్వం అనే స్వభావం ఎలా కలిగి ఉండాలో అనేది ఈ మాసిదోనియాలో ఉన్న సంఘాలు అకయాలో ఉన్న సంఘాలకు నేర్పించే. ఇంకా చెప్పాలంటే తెస్సలోనికలో ఉన్న సంఘము అలాగే ఫిలిప్పీలో ఉన్న సంఘము ఈ మాసిదోనియా సంఘాలు అకయాలో ఉన్న సంఘాల వారికి దాతృత్వం కలిగి ఉండటం నేర్పించాయి. మొదట మనం ఒకసారి ఆలోచన చేయాల్సిన సంగతి ఏంటంటే, ఫిలిప్పీలకు రాసిన పత్రికలో కూడా అంటే మాసిదోనియా సంఘాల్లో మొదటి ఫిలిప్పీ సంఘం ఏర్పడిందని అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం మనం లూదియా ఇంట ఏర్పడిన సంఘం చూస్తాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక మనం చదివితే పౌలు అక్కడ తెస్సలోనిక సంఘాన్ని గురించి కూడా అక్కడ మాట్లాడుతున్నాడు. 4వ అధ్యాయం 15. ఫిలిప్పీయులారా, సువార్తను నేను బోధింపనారంభించి మాసిదోనియాలో నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయంలోను పుచ్చుకొని విషయంలోను మీరు తప్ప మరి ఏ సంఘపు వారును నాతో పాలివారు కాలేదని మీకే తెలియను. ఏలైనగా
తెస్సలోనికల్లో కూడా మీరు మాటి మాటికి నా అవసరము తీర్చుటకు సహాయం చేస్తురి. రైట్, వినండి. ఇక్కడ ఈ మాసిదోనియా సంఘాలు మాదిరిగా ఉన్నాయి. వారి విశ్వాసం మరి వెల్లడయింది అన్నాడు 8వ వచనంలో. తెస్సలోనిక మొదటి పత్రిక 1:8 వారి విశ్వాసం వెల్లడైంది. దీని అంతటికి గల కారణం ఏంటంటే వాక్యాన్ని వారు దేవుని వాక్యం అని అంగీకరించడమే. ఇది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యం అని మీరు అంగీకరించారు. ఎప్పుడైనా మనం మాదిరి అవుతున్నామంటే కొంతమందికి ముఖ్యమైన కారణం ఏంటంటే వాక్యాన్ని అంగీకరించడాన్ని బట్టి. ప్రభు అయిన యేసుక్రీస్తును మనం అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారాలి. కొలసీలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో 6వ వచనంలో చెప్పాడు, ప్రభు అయిన క్రీస్తు యేసును అంగీకరించిన విధంగా వేరుపారాలి. వేరుపారటం అంటే అర్థం ఏంటంటే అనుదినం అదే విధంగా దేవుని వాక్యాన్ని అంగీకరిస్తూ రావాలి. యేసు క్రీస్తును అంగీకరించినప్పుడు ఎలాగైతే ప్రభువుని అంగీకరించామో అలాగే మన యొద్దకు వస్తున్న వాక్యాన్ని కూడా మనం అంగీకరిస్తూ ఉండాలి. అంగీకరించడం అంటే ఏంటంటే సువార్తను ఎలా అంగీకరించాం? రోమా 10:9 హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకున్నాం. అలాగే వాగ్దాన రూపకమైన వాక్యం మన దగ్గరికి వస్తున్న ప్రతిసారి దాన్ని హృదయపూర్వకంగా విశ్వసించి దాని నోటితో మాట్లాడుతూ ఉండాలి. రోమపత్రిక 10:9 సువార్తను అంగీకరించిన విధముగానే రోమా 9:9 వాగ్దాన రూపక వాక్యం వస్తున్న ప్రతిసారి అంగీకరించాలి, నమ్మాలి, దాన్ని మాట్లాడాలి. తెస్సలోనికలో ఉన్నవారు అలా చేశారు. అందుకనే పౌలు గారు చెప్తున్నారు, మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాం. వాక్యము అంగీకరించే విషయంలో ఇది దేవుని వాక్యమే, ఇది నిజముగా ఉన్నది, ఇది మనుషుల వాక్యం కాదు. ఎలా మనం తెలుసుకుంటాం? ముఖ్యంగా అసలు అపోస్తలుడైన పౌలు దేవుని వాక్యాన్ని ఎలా బోధిస్తాడనేది గత రాత్రి వర్తమానంలో మనం విన్నాం. ఇప్పుడు మనం వింటున్న ప్రసంగికుల ప్రసంగాలను బట్టి పౌలు ఎలా బోధించుంటాడని కొన్ని రాంగ్ ఇమాజినేషన్స్ మనం కలిగి ఉంటాం. చార్లెస్ స్పర్జన్ గారిని ప్రిన్స్ ఆఫ్ ప్రేచర్స్ అని అన్నారనమాట, చార్లెస్ స్పర్జన్ గారు. అలాగే చాలా మంది ప్రముఖమైన ప్రసంగికులు ఉన్నారు. అలాగే బిల్లీ గ్రహం గారు, వారి బోధ, అలాగే ఇలాగూ కొంతమంది ప్రకటించే విధానం మనం చూసుకుంటూ వచ్చాం. అయితే పౌలు ఎలా ప్రకటించి ఉంటాడు? అపోస్తలుడైన పౌలు ఎలాగూ వాక్యం చెప్పుంటాడు అనంటే ఇదే తెస్సలోనిక మొదటి పత్రికలో దానికి కొంత ఆధారాలు మనకు దొరుకుతున్నాయి. అదేంటంటే 1వ అధ్యాయం 5లో చెప్పినట్లుగా ఈ తెస్సలోనికలో ప్రవేశించినప్పుడు పౌలు గారు ఎలాగూ వాక్యాన్ని తీసుకొని వచ్చాడంటే మాటతో మాత్రము గాక శక్తితో అని చెప్పాడు. అంటే పౌలు ఎలాగే చెప్పుంటాడు అని మనం అనుకుంటాం కదా, అలా కాదు అంటున్నాడు. ఎలా కాదు అంటే పౌలు గాని ఆనాటి సువార్తికులు గాని కేవలం మాట చెప్పలేదు, వాళ్ళు మాటతో పాటు శక్తిని వారు ప్రకటించారు. ఇంకా చెప్పాలంటే వారు ప్రయాణం చేస్తూ వస్తున్నప్పుడు కుడి ఎడమల నీతి ఆయుధాలు కలిగి వారు ప్రవేశించేవారు. ఇప్పుడు మీరు ఇందాక చెల్లి మనీష చదివింది కదా వాక్యం, తెస్సలోనిక మొదటి పత్రిక 2:1 మొదటి వచనం చెల్లి చదివినప్పుడు అక్కడ మనం విన్నాం ఏమనంటే మా ప్రవేశం అన్నాడు కదా. ఆ ప్రవేశం ఎలా ఉండేదంటే కొరింథీ 2వ పత్రిక 6వ అధ్యాయంలో 7వ వచనంలో చెప్పినట్లుగా కుడి ఎడమల నీతి ఆయుధాలు, ఏదో జస్ట్ ఒక పౌలు గారు వచ్చి వాక్యం చెప్పి వెళ్ళిపోతున్నట్టు ఉండేది కాదు. ఆ ప్రవేశం ఖచ్చితంగా
ఒక శక్తితో, ఒక బలముతో, ఇక్కడ చెప్పాడు చూడండి, దేవుని బలము వలన అన్నాడు. దేవుని బలము వలన కుడి ఎడమల నీతి ఆయుధములు కలిగి ఒక శక్తితో ప్రవేశిస్తున్నట్లుగా. ఏదో సింపుల్ గా ఒక వ్యక్తి వచ్చి వాక్యం చెప్పి వెళ్ళిపోయాడు అన్నట్లు ఉండేది కాదు. యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఎలా ఉంటది అన్నాడు ఇదే తెస్సలోనికే పత్రికలో. ప్రభు అయిన యేసు తన ప్రభావమును కనపరచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలల్లో ప్రత్యక్షమే అన్నాడు. తెస్సలోనికే 2:1-6. ఏలియా వెళ్ళిపోతుంటుంటే ఎలీషా అన్నాడు అన్నమాట, ఇశ్రాయేలుకు రథములు రౌతులు నీవే అన్నాడు. అంటే ఏలియాని ఎప్పుడు చూస్తున్నా కూడా ఒక అగ్ని రథాలతో ప్రయాణిస్తున్నవాడుగా ఎలా కనిపిస్తున్నాడో, ప్రభువును కూడా మనం చూస్తున్నప్పుడు ఆయన కూడా తెస్సలోనికే పత్రికలో చెప్తున్నప్పుడు మనం చూస్తున్నాము, ఆయన ఎలా రాబోతున్నాడంటే తన ప్రభావాన్ని కనుపరచు అగ్ని జ్వాలల్లో ప్రత్యక్షం కాబోతున్నాడు. అటువంటి ప్రవేశమే యేసుక్రీస్తుదే కాదు, అపోస్తుడైన పౌలుది కూడా. మాటతో మాత్రం గాక శక్తితో అన్నాడు. ఎందుకన్నాడంటే ప్రభువైన యేసుక్రీస్తు అగ్ని జ్వాలలను ఎందుకు రాబోతున్నాడు? సమస్తమైన ఆధిపత్యమును, అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యం అప్పగించబోతున్నాడు. అంటే ఇక్కడ దేవుని రాజ్యం అనే పదం ఉంది. సో పౌలు కూడా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో ఏం చెప్పారు, 4వ అధ్యాయంలో ఏం చెప్పారంటే 20వ వచనంలో దేవుని రాజ్యం మాటలతో కాదు శక్తితోనే ఉన్నది అని చెప్పాడు. అంటే ఏదో జస్ట్ ఒక పొడి పొడి మాటలు, కొన్ని తీయని మాటలు. అసలు పౌలు ఈ విషయాన్ని ముందే చెప్పాడు, తీయని మాటలు అన్నాడు. ఆ తీయని మాటల వినియోగం అనేది చాలా మంది చేస్తారు. ప్రసంగికులు మరలా ఎక్కువ మంది పిలువబడేది ఎవరంటే తీయని మాటలోళ్ళే. కానీ అట్లా కాదు. ఒక మాట మాట్లాడుతున్నప్పుడు దాని వెనకాల ఈ డునామిస్, దైవ శక్తి అనేది పనిచేయాలి. అది ఎప్పుడు పనిచేస్తుందంటే పౌలు చెప్పారు, దేవుని శక్తి కనపరుచు దృష్టాంతాలు మాత్రమే వినియోగించాలి. 2వ అధ్యాయం 5. దైవ శక్తి కనపరుచు దృష్టాంతాలు, దైవశక్తి కనపరుచు దృష్టాంతాలు, అప్పుడే దైవశక్తి పనిచేస్తుంది వెనకాల. మార్క్స్ వార్త 16వ అధ్యాయంలో ఆఖరి వచనంలో ఏం చెప్పారంటే, వారు బయలుదేరి వాక్యం అంతటా ప్రకటించిరి, ప్రభు వారికి సహకారుడై ఉండి 20వ వచనం వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక క్రియలు అన్నాడు. ఒక పట్టణంలోకి వెళ్ళాక, ఒక ప్రాంతంలోకి వెళ్ళాక వాక్యం చెప్పి తిరిగి మరలా గమనించేది ఏంటంటే అక్కడ సూచక్రియలు జరుగుతాయి. అక్కడ ప్రభు యొక్క ఇన్వాల్వ్మెంట్ అనేది జరుగుతుంది. ఒకవేళ అలా జరగాలి అని కోరుకున్న వారైతేనే అలా జరిగే వాక్యం చెప్తారు. అది అవసరం లేదు అనుకునే వారు అలాంటి వాక్యం చెప్పరు. పౌలు ఎప్పుడు వాక్యం చెప్పినా ఆయన చాలా క్లియర్ గా చెప్పారు, దేవుని శక్తి కనపరచు దృష్టాంతములనే వినియోగించింది. అంటే ఏ సంగతి చెప్పాలో ఆ సంగతులు ఎత్తి చెప్పేవాడు ఆయన. తద్వారా ఏం జరిగేదంటే అక్కడ ఖచ్చితంగా దేవుని శక్తి పనిచేసేది. ఎందుకంటే మన వాక్యం చెప్తున్నప్పుడు ఎన్నో దురాత్మలు ఉంటాయి ఆ స్థలంలో. ఏదో మన స్వీట్ వర్డ్స్ యూజ్ చేస్తే ఆ దురాత్మలన్నీ కూడా నవ్వుకుంటా అక్కడే ఉండిపోతాయి. ఎందుకంటే వీడు మనల్ని రేపేవాడే కాదు, వీడు మనల్ని రెచ్చగొట్టేవాడే కాదు, వీడు మనల్ని ఎదిరించేవాడే కాదు అని వాటికి తెలిసిపోతాయి. కానీ యేసు ప్రభు వాక్యం చెప్తుంటుంటే దెయ్యములు పట్టిన వారందరూ కూడా కేకలు వేసేసేవారు అనమాట. మా జోలికి రావద్దని చెప్పేసేవారు. ఈరోజు కొందరు వాక్యం చెప్తుంటుంటే అటువంటి పరిస్థితి లేదు. కారణం ఏంటంటే ఆ మాటలు వారి నోట లేకపోవటం. కానీ ఇక్కడ మనం చూస్తాము, నన్ను ఒక ప్రసంగికుడు అనుకుంటున్నారా మీరు? కొరింథీ 2వ పత్రిక 10వ అధ్యాయంలో అంటున్నాడు, అతని ప్రసంగం 10వ వచనం, నేను ఒక ప్రసంగికుడు అనుకుంటున్నారా మీరు? ఆయన పౌలు ఇలా చెప్తున్నాడు ఏమనంటే, ప్రసంగికులం అనుకోకండి. 4వ వచనం, దుర్గములను పడద్రోయ జాలిన
బలము కలిగిన ఆయుధాలు ధరించుకొని ఉన్నాను అన్నాడు. దుర్గాలు పడిపోతాయి. ఇప్పుడు మీరందరూ కూడా ఈ పరిచర్కి అప్పగించబడ్డారంటే అంతకుముందు మిమ్మల్ని బంధించినాయని మిమ్మల్ని వదిలిపెట్టేసినాయి. కానీ అవి వదిలిపెట్టడానికి ఎంతో ఇబ్బంది పడతాయి. కానీ వాక్యం ప్రకటిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ కనపరుచు దృష్టాంతాలు మాత్రమే వినియోగిస్తున్నప్పుడు ఏం జరుగుతుందంటే, మార్కు సువార్తలో ఏం రాయబడిందంటే 5వ అధ్యాయంలో 8వ వచనం చూడండి. ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ ఈ మనుషుని విడిచిపోమ్మని వానితో చెప్పాడు. అది ఎవరికి వినపడలేదు. చాలా మందికి వినపడంది. కానీ ఇప్పుడు కార్యం జరిగింది ఏంటంటే, ఇక చాలు వాడిని వదిలేసాయి, ఇక వాడిని మాకు ఇచ్చేసాయి అని చెప్పినట్లు ఉంటది వాక్యం. అందుచేత కొంతమంది ఇక్కడ యవనస్తులు ఉన్నారు. మీరు ఆలోచించేయండి. లూకాసు వార్త 9వ అధ్యాయంలో ఒక యవనస్తుని తీసుకొని ఒక తండ్రి వచ్చి ఏడుస్తున్నాడు. అయ్యా, నా కుమారునికి దెయ్యం పట్టింది, అది వానిని తరచుగా అగ్నిలో నీళ్ళలోని వేస్తుంది, అది వాడిని నాశనం చేయాలనుకుంటుందని. సో ఆ యవనస్తుణ్ణి ప్రభు విమోచించాడు. అలాగే ఇక్కడ చాలా మంది యవనస్తులు వారి తల్లిదండ్రులు తీసుకొని వచ్చినప్పుడు ప్రభు వారిని విడిపించాడు. సో కాబట్టి సామాన్యులు కాదు, ఈ దురాత్మలు అనేవి కూడా సామాన్యమైనవి కాదు. అవి అప్పగించడానికి ఇష్టపడవు. కానీ అపవిత్రాత్మ వాడిని విడిచిపో అని అనగానే వాడిని వదులుకొని వెళ్ళిపోతాయి. మీరు చూడండి, కొంతమంది ఈ ప్రేమలో పడిపోయి వారు అందులో బంధించబడిపోతారు. హెబ్రీ 12:1 ఏమన్నాడంటే, దాన్ని సులువుగా చిక్కులు పెట్టి పాపం అన్నాడు. ఇక వాళ్ళు వదలటానికి ఇష్టపడరు. పాతవి తీసుకొని వచ్చి నువ్వు నాకు బద్ధుడివై ఉండాల్సిందే అని చెప్తారు. కానీ వాస్తవంగా దీని వెనకాల ఖచ్చితంగా అపవిత్రాత్మ పనిచేస్తుంది. ఎందుకు పనిచేస్తుంది అంటే, ఈ వివాహానికి ముందే ఈ జారత్వము, కామాతురత, అపవిత్రత, వీటన్నిటిలో కూడా ఈ అపవిత్రాత్మల ఇన్వాల్వ్మెంట్ ఉంటాయి. ఎందుకంటే వివాహ బంధంలో ఒక స్త్రీ మరియు పురుషుడు వారిద్దరు కూడా నిబంధనను బట్టి కలుసుకుంటున్నారు, ప్రమాణాన్ని బట్టి కలుసుకుంటున్నారు. కానీ ఎటువంటి ప్రమాణం లేకుండా, భార్య భర్తలు అనే ప్రమాణం లేకుండా ఈ కలయిక ఏదైతే జరుగుతుందో దానివల్ల ఇదంతా కూడా మరి అపవిత్రాత్మల వల్ల జరుగుతుంది, దురాత్మలో జరుగుతుంది. అది వ్యభిచారమా, అది జారత్వమా. కాబట్టి దీని వెనకాల ఈ ఈ శక్తుల ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. అందుచేత ఎలాగైనా కూడా వారు దేవుని పనిలో వినియోగించబడరు. వారిని ఆ శక్తులు ఆ పనిలోనికి రానివ్వు. మరి వాటి నుంచి విడుదల కలగటం సాధ్యమా? ఈరోజు ఎన్నో కౌన్సిలింగ్ సెంటర్స్ ఉన్నాయి. ఎన్నో పోలీస్ స్టేషన్స్ లో కూడా చాలా మంది కౌన్సిలింగ్ ఇస్తారు. కానీ ఈ సైక్రాటిస్ట్ దగ్గర కూడా తీసుకెళ్ళమని చెప్తారు. వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉంటారు. కానీ దేవుని వాక్యం దగ్గరికి తీసుకొచ్చినప్పుడు అటువంటి యవ్వనస్తులకు విడుదల కలిగింది. నేరుగా కొంతమంది యవ్వనస్తులు, యవ్వన సహోదరులు ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, అన్న, నేను ఒక లవ్ లో పడిపోయాను, అందులో నన్ను చిక్కుపరచాలని పలుమార్లు నాకు ఈ శోధన కలిగింది, కానీ ప్రభు నాకు పరిపూర్ణమైన విడుదల ఇచ్చాడు ఇందులో అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. మరి ఎవరిస్తారు ఈ విడుదల? పౌలు వాక్యం తీయని మాటలైతే ఈ విడుదల కలగదు. అపోస్తుడైన పౌలు వాక్యం తీయని మాటలు కాదు, దేవుని శక్తిని కనపరచు దృష్టాంతాలు. వాక్యము శక్తితో, పరిశుద్ధాత్మతో అని అన్నాడు. అంటే ఇంకో మాట కూడా నేను చెప్తున్నాను. అపోస్తుల కార్యాల గ్రంథంలో ఒక మాట ఉంది. ఆ మాట మీరు ఆలోచన చేయండి. 10వ అధ్యాయంలో 44. ఇది 2 దినాలుగా ఈ లైన్ నాకు హృదయంలోకి ప్రభు తీసుకొని వచ్చి గుర్తు చేస్తున్నాడు. అదేంటంటే, అతని బోధ అనే మాటను చూడండి. 10:44 అపోస్తుల కార్యాలు 10:40. అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగెను.
అతని బోధ విన్న వారు అందరి మీదకి పరిశుద్ధాత్మ దిగెను. ఈరోజు నిజంగా తీయని మాటలు వినియోగిస్తున్న వారు వాక్యం చెప్తుంటుండగా, ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ కూర్చున్న సభలో ఉన్న వారు అందరూ నోరు తెరచి పరిశుద్ధాత్మలో బాప్తీసం పొందారే అనుకోండి, అసలు ఈ ప్రసంగికుడు వాక్యం ఆపేసి, ఇది తప్పుడు సమాజం, నేను ఇక్కడ వాక్యం చెప్పనని వెళ్ళిపోతాడు. ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళే రివైవల్ స్పీకర్స్. కానీ పేతురు వాక్యం చెప్తుంటుంటే, అతని వాక్యం విన్న వారు అందరి మీదకి పరిశుద్ధాత్మ దిగెను అన్నాడు. అంతే. ఆఫ్రికా దేశంలో దేవుని సేవకుడు వాక్యం చెప్తుంటుంటే వాళ్ళందరి మీదకి ఆత్మ వర్షం కురిసినట్లుగా వాళ్ళందరూ విశ్వాసంతో మాట్లాడటం ప్రారంభించేవారు. బోంకే గారు వాక్యం చెప్తున్నప్పుడు చాలా మంది తమ యొక్క ఈ స్మోకింగ్ అలవాటు ఉన్న వాళ్ళు సిగరెట్ పెట్టెలు పైకి ఇసిరేసేవారు. జాన్ వెస్లీ గారు ఇంగ్లాండ్ లో పరిచయం చేస్తున్నప్పుడు మనం మొన్న కూడా విన్నాం. చెరసాల్లో ఉన్న ఖైదీలు అందరూ మారు మనసు పొందారు. సో మనం ఇటువంటి వర్షం అనేది ఇప్పుడు చూడాలన్నమాట. ఇందాక జకరియా అన్న ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ పదాలన్నీ వాడాడు. మొదటి పదం ఇందాక వాడింది ఏంటంటే, మేము చాలా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ఈ విషయంలో. సో ఒక వ్యవసాయకుడు తన తోట విషయంలో ఆనందించినట్లుగా, అలాగే ఒక వర్షం కురుస్తున్నట్లుగా చూడండి. ఈరోజు అలాంటి వాతావరణం మనం చూడాలి. వాక్యం బోధిస్తున్నప్పుడు విన్నవారందరి మీదకి ఆత్మ దిగను అనే మాట మనం చూడాలి. అదేందన్నా, యేసు ప్రభువుని రక్షకునిగా అంగీకరించినప్పుడే కదా పరిశుద్ధాత్ముడు వస్తాడు అని. పరిశుద్ధాత్ముడు రావటం వేరు, దిగటం వేరు. ఎంబ్రాస్, ఇంగ్లీష్ లో మీరు బైబిల్లో చదివితే ఇక్కడ ఎపిపిటో అనే గ్రీక్ వర్డ్ రాయబడింది. ఎపిపిటో అనే దానికి అర్థం ఏంటంటే టు ఎంబ్రాస్, అంటే ఆత్మ వారిని హత్తుకోవటం అన్నమాట. జస్ట్ ఏదో మనం వాక్యం చెప్తున్నప్పుడు విన్నవారు వాక్యం బాగుందండి, భలే చెప్పాడండి అనేది కాకుండా వారి మీదకి ఆత్మ దిగి రావాలంటే వారు వింటున్న వారిలో ఉన్న పరిశుద్ధాత్ముడు రెజోనేట్ అవ్వాలన్నమాట. ఎందుకంటే రెజోనేట్ అంటే, ఇప్పుడు చూడండి, మన ఇంట్లో కొన్నిసార్లు ఈ వంట పాత్రలు కదులుతూ ఉంటాయి. ఎప్పుడంటే కొండలు ఉన్న వాళ్ళకి అర్థమవుతాయి. కొండలు పేలుస్తూ ఉంటారు కదా, కొండలు పేలుస్తున్నప్పుడు ఇంట్లో గిన్నెలన్నీ కదులుతాయి. అలాగే ట్రైన్ వెళ్తున్నప్పుడు కూడా ఆ శబ్దానికి కొన్ని వస్తువులు కదులుతూ ఉంటాయి. దాన్ని మనం రెజోనెన్స్ అంటాం. మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు అన్న సతీష్ అన్న, ఆనంద్ బాబు గారి పేరు రాసుకో, ముగింపు ప్రార్థనానికి ఇచ్చేయండి, ఆయన ధ్యానం చేస్తున్నాడు. మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నప్పుడు ఎదుటి వ్యక్తిలో ఉన్న పరిశుద్ధాత్ముడు రెజోనెంట్ అవుతాడు అనమాట. ఎప్పుడు మనం ఆత్మ ద్వారా చెప్తున్నప్పుడే ఇదంతా జరిగేది. ఎప్పుడంటే మన ఆత్మ ద్వారా మనం తీయని మాటలతో వాక్యం చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు వారిలో ఉన్న పరిశుద్ధాత్ముడు ఎటువంటి ఎఫెక్ట్ వారి మీద చూపించడు. అతని బోధ విన్న వారు అందరి మీదకి పరిశుద్ధాత్మ దిగాను. ఈరోజు కూడా నన్ను ప్రభు ఈ ఆలోచన చేత గత వారం రోజులుగా ఆలోచింపజేస్తారు. చాలా మంది కీబోర్డ్ ప్లేయర్స్ ఉన్నారు, చాలా మంది రిథమ్ ప్లే చేసేవాళ్ళు ఉన్నారు, మంచి సంగీత కళాకారులు ఉన్నారు. వీళ్ళు ఎంతమంది ప్లే చేస్తున్నారు, కానీ వాస్తవంగా దావీదు ప్లే చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దిగి వచ్చేవాడు అనమాట. సో ఎంత మనం ఖర్చు పెడుతున్నాం ఈరోజు ఈ ఆర్కెస్ట్రాకి, సంగీతానికి. ఒక గాయకుడు పాడుతుంటుంటే ఏం పాడాడు అన్నట్టు ఉండకూడదు, పరిశుద్ధాత్మ దిగి రావాలి. అంటే వారిలో నివసిస్తున్న ఆత్మ వారి నాలుకకు వాక్శక్తినివ్వాల. ఎప్పుడైనా మీరు ఎక్స్పెక్ట్ చేయండి, ప్రశాంత్ పాడుతున్నప్పుడు పాట పాడుతుంటుండగానే విశ్వాసులందరూ భాషలతో కూడా పాటలు పాడాలి. పౌలు అదే అన్నాడు, నేను ఆత్మతో పాడటం అంటే ఏంటి తెలియక చాలా మంది ఏమనుకుంటారంటే ఆత్మీయంగా పాడటం అనుకుంటారు.
ఆత్మీయంగా పాడటం కాదు, ఆత్మతో పాడటం అంటే మనసుకు అర్థం కాని భాషతో పాడడం అని రాశాడు అక్కడే. మీరు కొరింథీ మొదటి పత్రిక 14 చదవండి. మనసు ఫలవంతంగా ఉండదు అన్నాడు. అసలు మీరు ఎప్పుడైనా పాటలు పాడుతున్నప్పుడు ఎదుటి వ్యక్తిలో ఉన్న పరిశుద్ధాత్ముడు రెజోనెంట్ అయ్యాడంటే ఆ వ్యక్తి ఆత్మతో పాడటం స్టార్ట్ చేస్తాడు. అది చూసారా? అది చూడాలి. ఇప్పుడు మీరు ఖచ్చితంగా మే కాన్ఫరెన్స్ ఇది ఎక్స్పెక్టేషన్ పెట్టుకోండి. అంటే ఈ ఎక్స్పెక్టేషన్ తో రండి. ఆనందన్న, ఆత్మతో పాడటం అంటే ఏంటి? ఒకసారి ఆ వచనం తీసి చదువు. అంత ఇబ్బంది పడుతున్నావు? రాత్రి ఏం చేసావు? హోల్ నైట్ ప్రేయరా? ఏనా? రాత్రి కేశవరం లేదు కదా? ఎక్కడ రాత్రి పరిచయం? ఎరపోతవరమే కదా, ఎక్కడికి వెళ్ళలేదు బయటికి, ఇంటి దగ్గరే వాకింగ్ చెప్పావు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, ఎలర్జీ టాబ్లెట్ వేస్తుంటాడు ఈయన. 14వ అధ్యాయం మీరు చదవండి. 14. నేను భాషతో ప్రార్థన చేసిన ఎడల నా ఆత్మ ప్రార్థన చేయను గాని నా మనసు ఫలవంతంగా ఉండదు అన్న తర్వాత ఏమన్నాడు? 16వ వచనం 15వ వచనం, ఆత్మతో పాడుదును. కొంతమంది పాటల పుస్తకాల మీద కూడా రాసేసారు ఆత్మతో పాడటం అంటే ఆత్మీయంగా పాడటం అని కాదు. ఆత్మతో పాడటం అంటే భాషలతో పాడటం. ఎప్పుడన్నా విన్నారా భాషలతో పాట? మనమే వస్తూ కారులో ఆత్మతో పాటలు పాడటం అనేది పెట్టాను అనమాట. అసలు ఎవరు ఎలా రియాక్ట్ అవుతారని అప్పుడు అనుకుంటున్నారనమాట. ఇలా చెప్తున్నాడు కృపానిధి, నేను నీ మహా వాత్సల్యం అనే ట్యూన్ లో భాషలతో పాట పాడాను అని చెప్తున్నాడు అనమాట. ఈలోగా శ్రావణి చెప్తుంది, ఎరిగితనయ్యా పాట ట్యూన్ తో నేను భాషలతో పాడాను అని చెప్తుంది. అప్పుడు అసలు ఏ ట్యూన్ తో పాడాలని నిన్న పరిమిళ అడుగుతుంది అనమాట. మనం ఏ ట్యూన్ తో అయినా పాడచ్చో ట్యూన్ తో పాడండి అని అడిగిందాను. ఓ ట్యూన్ తో నేను పాడాను. మీరు పాటలు పాడుతున్నప్పుడు ఆ ఎక్స్పెక్టేషన్ పెట్టాలి, అలా పాడాలి. అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగింది. ఇప్పుడు మరలా అదే పేతురు గారు వచ్చి వాక్యం చెప్పాడు అనుకోండి, ఈ రోజు ఉన్న సభల్లో పేతురు వాక్యం చెప్తుండగా అందరి మీదకి పరిశుద్ధాత్మ దిగను అన్నట్టు అందరు భాషలతో దేవుని గనపరుస్తున్నారు అనుకోండి, వెంటనే అక్కడి నుంచి చెత్త కొట్టేస్తారు పేతురు గారిని, లాగి కొట్టేస్తారు అనమాట. ఎవరు? పేతురు గొప్ప సేవకుడు అని చెప్పేవాళ్ళు అందరూ. ఎందుకంటే ఈయన వాక్యం చెప్తుంటుంటే వీళ్ళందరూ ఏదో పిచ్చి భాషతో మాట్లాడుతున్నారు, పొద్దురేళ్ళు క్రొత్త మద్యం తాగేశారు, వీళ్ళు వెర్రి మాటలు మాట్లాడుతున్నారు, వీరు గాలితో మాట్లాడినట్టు ఉన్నారు, మాకేం అర్థం కావట్లేదు అని చెప్పి ఇప్పుడు పేతుర్ని లాగేస్తారు. అపోస్తుడైన పౌలు, అబ్బబ్బబ్బా ఏం సేవకుడు అండి! పౌలు ప్రార్థనలు, పౌలు ప్రయాణాలు, పౌలు ప్రసంగాలు, పౌలు డేరాలు కుట్టాడు, పౌలు అక్కడికి వెళ్ళాడు, ఎక్కడికి వెళ్ళాడు అని ఎంత సాగదీసి లాగి వాక్యం చెప్పేవాళ్ళు అందరూ. కొరింథీ మొదటి పత్రిక 14-18 చదవండి. నేను మీ అందరికంటే ఎక్కువగా భాషలతో అంటే పౌలు వాక్యం చెప్తూ కూడా భాషలతో మాట్లాడేవాడు. కాబట్టి షోయింగ్ చేయొద్దు. నేను మీ అందరూ ఏం చెప్తున్నానంటే, షో చేయకండి. నేను కూడా చేయను, మీరు కూడా చేయకండి. షోయింగ్ మెసేజ్లు లేవు. పౌలు ఈ షోయింగ్ మెసేజ్లు కాదు. అందుకని ఇది నిజమైన వాక్యం అని వాళ్ళు తెలుసుకున్నారు. ఎందుకంటే ఇప్పుడు నేను ఎంత వద్దన్నా కూడా ఆత్మశక్తి నన్ను బలవంతం చేయటం అనేది పౌలు మాట్లాడిన తర్వాత జరిగిపోయేది అనమాట. అరే ఇది నిజంగా దేవుని వాక్యమే అని అనుకునేవారు వాళ్ళు. ఈ రోజు ఉన్న ఈ డిస్టర్బెన్సెస్ మధ్యలో వాక్యం చెప్పడం అంటే అదేదో జస్ట్ ప్రసంగం చెప్పి వెళ్ళిపోండి ఏదోలాగా అన్నట్లే ఉంటది. కానీ అక్కడ ఉన్న వారందరినీ కూడా వాక్యం వైపు తిప్పేసేవాడు అపోస్తలుడైన పౌలు. ఎన్నో శక్తులు వచ్చేస్తాయి. మీటింగ్ మనం పిలిచామంటే మేనత్తరా, మేనమామరా, తాతయ్యరా, లేకపోతే అక్కరా, చెల్లిరా అని అందరిని పిలుస్తామో వాళ్ళందరూ బోల్డ్ అని అపవిత్రాత్మలు వేసుకొని వచ్చేస్తారు ప్రార్థనకి. ఎందుకంటే వాళ్ళ జీవితాలు ఎక్కడెక్కడో ఇన్వాల్వ్మెంట్ ఉంటాయి. ఎందుకంటే పెళ్లి అంటే ముహూర్తం చూసుకోవడానికి వెళ్ళిన వాళ్ళు ఉంటారు, అందులో అక్రమ సంబంధాల్లో ఉండేవాళ్ళు ఉంటారు. ఇవన్నీ వాళ్ళు రకరకాల రాంగ్ ప్రాక్టీసెస్ లో ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ వచ్చినప్పుడు మనం ఏదో జనరల్ వర్డ్ చెప్తుంటుంటే దెయ్యాలన్నిటికీ అసలు ఏమాత్రం హ్యాపీగా పడుకుంటాయి. ఓ ఈ నిద్రపోతా నీకేమి వచ్చింది అన్నట్లు ఉండదు అనమాట. యోనా వెళ్ళి నిద్రపోతున్నట్లుగా అవన్నీ నిద్రపోతే ప్రశాంతంగా. కానీ పౌలు వాటిని రేపేసేవాడు అనమాట. ఆయన వాక్యం చెప్తుంటుంటే అవన్నీ లేచి వాళ్ళని వదిలిపెట్టి వెళ్ళిపోయేవన్నమాట. నేను ఇదే వర్తమానాన్ని పెంటపాడులో వాక్యం చెప్పినప్పుడు
ప్రభు నాకు ఇచ్చిన మాట ఏంటండి ఆ రోజు, సంఘాలు కట్టబడే ప్రతి చోట మూఢత్వం నుంచి ప్రజలకు విముక్తి కలుగుతుంది కాబట్టి దురాత్మల నుంచి ప్రజలకు విడుదల కలుగుతుంది. మీలో ఎంతమంది ఇంతకుముందు మీ జీవితాల్లో దయ్యాల దగ్గరికి వెళ్ళేవారు విచారం చేయటానికి, బయల్జెబూబు దగ్గరికి వెళ్ళేవారు? ఇప్పుడు దాని అంతటి నుంచి విడుదల కలిగింది కదా. మీ పెళ్ళిళ్ళకి ఇది వరకు నా ఫెయిత్లు అయితే వెళ్ళరా అన్న? ఈ డేట్ మొన్న సహోదరి వచ్చిందనమాట, శనివారం పెట్టండి అని అన్నది అనమాట. శనివారం ఎలా పెడతామమ్మా, ఆదివారం కదా మందిరంలో అనౌన్స్ చేసి పెట్టాలంటే సరే అండి అనండి. ఇప్పుడు సరే అని ఎవరంటారు? ఎవరు అనరు. సరే అండి మీరు సోమవారం అంటున్నారు కాబట్టి సోమవారం పెడదాం అంతే. నేను వెళ్ళి ఒకసారి కనుక్కొని ఆ రోజు ఓకేనా కాదా చెప్తానని అనలేదు. ఓకేనండి సోమవారం పెడదాం. ఇప్పుడు ఎవరు అంటారు అలాగా? అలా ఎవరు అనరు. వెళ్తారు ఫస్ట్ వెళ్ళగానే క్యాలెండర్ చెక్ చేయి. మన క్యాలెండర్లు ఇవన్నీ ఉండవు, సుక్కలు ఇవన్నీ. అదో క్యాలెండర్ ఉంటది, ఆ క్యాలెండర్ లో చెక్ చేసి మళ్ళీ 10 మందిని అడిగి అప్పుడు ఫిబ్రవరి 15న ఈ ఖాళీ లేదంటండి అని ఏదో చెప్తారు. అంటే మీరు చూడండి, ఈరోజు విశ్వాసులు సైతము ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చూస్తున్నారు? అది మన మన యొక్క మినిస్ట్రీలో లేదు. ఎందుకు లేదు? మాటతో మాత్రము గాక శక్తితో అని అన్నాడు. ఈ దెయ్యాల నుంచి విడుదల తెస్సలోనిక పట్టణం అంతా ఏమున్నాయి? మీరు అసలు పౌలు ఏథెన్స్ లోకి వచ్చినప్పుడు చెప్పాడు, ఏథెన్స్ పట్టణం అంతా విగ్రహాలతో నింపబడి ఉంది. తెస్సలోనిక పత్రిక 1:10 ఏమన్నాడు? మీరు జీవం గలవాడును సత్యవంతుడునగు దేవుని వైపు తిరుగుటకు అన్నాడు, విగ్రహములను మీరు విడిచిపెట్టారన్నాడు. అంటే ఎన్నో రకాల బలహీనమైన పాఠాల నుంచి విడుదల ఇదంతా. తీయని మాటలు చెప్పుకుంటే వెళ్ళిపోతే ఉందా? ఇప్పుడు వాళ్ళు అంతమంది రివైవల్ స్పీకర్స్ అనేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు స్థానిక సంఘాలకు వెళ్ళి చూడండి, వాళ్ళు ఎక్కడెక్కడ పరిచయం చేస్తున్నారు చూడండి. వాళ్ళు పెట్టే పెళ్లిళ్ళు మీకు అర్థమైపోతాయి. ఎందుకంటే ఆ రోజు ఎక్కడ చూసినా పెళ్లిళ్ళు జరుగుతాయి. అదే రోజు అన్ని చోట్ల జరుగుతున్నాయంటే అర్థం ఏంటి? అది మంచి రోజు. ఒకే రోజు శంకుస్థాపనలు, ఒకే రోజు పెళ్లిళ్ళు, ఒకే రోజు ఫంక్షన్లు, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? కాబట్టి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, వీళ్ళందరూ కూడా మనుషులకు భయపడేవారు. పౌలు మనుషులకు భయపడే వ్యక్తి కాదు. పౌలే కాదు, ఆత్మచేత నడిపించబడేవాడు మనుషులను సంతోష పెట్టడం. ఎందుకంటే తిమోతి 2:1-7 చెప్పినట్లుగా అతడు శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహం గల ఆత్మచేత వాడబడుతున్నాడు, పిరికితనం గల ఆత్మచేత కాదు. వెరీ రీసెంట్ గా ఏప్రిల్ నెలలో 2024 ఏప్రిల్ నెలలో, అంటే మే నెల స్టార్ట్ అయిన రోజుల్లో ఒక మీటింగ్ జరుగుతుంది. బహిరంగంగా ఒకడు వచ్చేసాడు అనమాట. వచ్చేసి దెయ్యం పట్టేసిన వాళ్ళ కేకలేసేస్తున్నాడు. అంటే దురాత్మలో అక్కడ కూర్చొని ఉంటాయి, అవి ఎదిరించడానికి సిద్ధంగా ఉంటాయి. కానీ చాలా త్వరగా దేవుడు ఆ సూచనలు అన్ని చూపించాడు అనమాట. ఒకసారి దేవుని సేవకులు డానియల్ గారు నర్సాపురంలో దేవుని వాక్యం చెప్తున్నప్పుడు, అప్పుడే ఎదురుగా ఉన్న ఆ నదిలో స్నానం చేసిన ఒక విగ్రహారాధికుడు ఒక చేతి మీద ఈ వెలిగించుకొని, ఈ అగ్ని వెలిగించుకొని వచ్చి ఏమన్నాడంటే, ఇది నేను ఇలాగే ఉంచుతాను, ఇలాగే పట్టుకొని ఉంటాను. ఈ సువార్త జరుగుతుంది, స్టేజ్ మీదకి వచ్చేసాడు అనమాట. నేను ఇలాగే ఉంటాను, ఇది నన్ను ఏది కాల్చదో ఇది నువ్వు చేయి దమ్ముంటే, అప్పుడు నీ దేవుడు నేను నమ్ముతాను, నిజమైన దేవుడు అని అంటున్నాడు అనమాట. మాట్లాడుతున్నాడు. అలా మాట్లాడుతుంటాడు కానీ ఒకేసారి వెనక్కి పడిపోయాడు. పడిపోగానే లేచి ఫస్ట్ అతను అడిగిన ప్రశ్న ఏంటి తెలుసా? నన్ను ఎవరు తోసారని అడిగాడు. నన్ను ఎవరు తోసారని అడిగి సిగ్గుతో లేచి వెళ్ళిపోయాడు అనమాట. ఆ ఇన్సిడెంట్ ఇప్పటికి కొన్ని విషయాలు మనకు తెలియపరుస్తూ ఉంటాయి. కొన్ని అంటే మనము వాక్చాతుర్యంతో, తీయని మాటలతో, జ్ఞానాతిశయంతో మాట్లాడితే మనం చాలాసార్లు లోకు అయిపోతాం. ఒకసారి దెయ్యాలు వదలగొట్టడానికి వెళ్తే దెయ్యం అనింది, నేను పౌలుని ఎరుగుదును, యేసుని ఎరుగుదును, మీరు ఎవరనింది. ఒక్కోసారి కొంతమంది లోకు అయిపోతాం. బర్నబా చెప్పిన ప్రసంగాలు కాపీ కొట్టి చెప్పారనుకోండి, ఏం జరుగుతుంది?
అక్కడ ఎవరైనా క్వశ్చన్ అడిగారు అనుకోండి, మనకు మూలాలు తెలియకపోతే సిగ్గుపడిపోతాం. ఎందుకంటే అన్ని చోట్ల ఒకేలా ఉండదు వాక్యం చెప్పడం అంటే. కొంతమంది వస్తారు క్వశ్చన్స్ వేస్తారు. అందుకనే మనము ప్రతి విషయాన్ని నేర్చుకోవాలి. మొన్న ఒక ఆయన నాకు మెసేజ్ పెట్టాడు అనమాట, నితిన్ మైకాన్ అయిన చూడు. మొన్న ఒక ఆయన మెసేజ్ పెట్టాడు. ఏం పెట్టాడంటే 2027 ప్రభు వచ్చేస్తాడు అంటున్నారు కదా, నేను ఈ విషయాన్ని ఇక్కడికి వచ్చి చెప్పాను. ఇక్కడ ఉన్న వాళ్ళు అలాగే ఇలాగేలాగా అని అడుగుతున్నారండి, మీరు ఏం చెప్తారని నన్ను అడుగుతున్నాడు. అసలు నిన్నెవడు చెప్పమన్నాడు అన్న. 2027 ప్రభు వస్తాడని నిన్నెవడు చెప్పమన్నాడు అన్నాను. అదేంటండి అలా అన్నారండి. అది సువార్త చెప్తామా అని అడిగారు. అదేనా సువార్త చెప్పం అంటే? ప్రభు 2027లో వస్తాడు అనేది ఈ పరిచర్యలో బయలుపరచబడటానికి ముందు అసలు ఈ పరిచర్య ఏంటి, ఇందులో వస్తున్న వాక్యాలు ఏంటి, దాని మూలం ఏంటి అనేది చెప్పాలి. యేసుక్రీస్తునందు విశ్వాసం వల్ల కలిగే నీతి, ఆ నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించడం అంటే ఏంటో చెప్తే, దాని ఫలితాలు మనకు వచ్చిన కొన్ని ప్రవచనాలు కానీ, కొన్ని రెవల్యూషన్స్ కానీ, ఫ్రూట్స్ ఆఫ్ దిస్ మినిస్ట్రీ. మీరు డైరెక్ట్గా వెళ్ళి ఫలాలు పంచకూడదు, రూట్ చెప్పాలి. రూట్ చెప్పినప్పుడు అందులోంచి ఆ డెరివేషన్ అనేది వాళ్ళే తీసుకుంటారు. డైరెక్ట్ గా మనం డెరివేషన్స్ చెప్పకూడదు. ఇది ఎందుకు చెప్తారు కొంతమంది? గొప్పోళ్ళు అనిపించుకోవడానికి. నాకు చెప్పినోడు గొప్పోడు అనిపించుకునేవాడే. ఎవరన్నా మీకు డౌట్ వస్తే అనూప్ గారిని అడగని చెప్తాడు తర్వాత. అప్పుడు గట్టిగా 4 చెప్పాను అనమాట. అంటే ఇప్పుడు చూడండి, కొన్ని చెప్తే హైలైట్ అయిపోతామని చెప్పి కొంతమంది ఏం చేస్తారంటే ఇందులో కొన్ని మాత్రం తీసుకొని భలే ఉంటాయండి అంటారు. అంటే భలే ఉంటాయి అనిపించుకోవడానికి వాక్యం వినకండి. కొన్ని మాటలు ప్రసంగం కోసం వినేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ మాటలు పట్టుకెళ్ళి చెప్తారు. ఆ మాటలు పట్టుకెళ్ళి చెప్తే నేను బర్నవాని ఎరుగుదును, యేసుని ఎరుగుదును, నువ్వెవడవా అని మీదకి వచ్చేస్తాడు. రూట్ తో పాటు వివరంగా చెప్తూ డెరివేషన్స్ చెప్పాలి. డైరెక్ట్ గా డెరివేషన్స్ చెప్పకూడదు, డైరెక్ట్ గా ఫ్రూట్స్ చెప్పకూడదు, రూట్ నుంచి చెప్పాలి. కొంతమందికి రూట్ విషయంలో స్పష్టత లేదు, కానీ ఫ్రూట్స్ పనిచేస్తున్నారు. మన వాక్యం చెప్తూ మా స్థానిక సంఘంలో భాషలతో ప్రార్థన చేయడం గురించి చెప్పారంట. చెప్తే ఆ వరం లేని వాళ్ళందరూ కూడా భాషలతో ప్రభా మీరు మాకు భాషలు వరం ఇచ్చారని ప్రార్థన చేస్తున్నారంట. వాస్తవంగా నేను ఉంటే ఆపు అందున అనమాట. మరి నేను లేను. ఇవన్నీ వద్దండి, షోయింగ్ చేయకండి. నేను అనేది ఏంటంటే బిలీవర్స్ కి అసలు ఆ గిఫ్ట్ నీలో మేనిఫెస్ట్ అయిందా? ఆ గిఫ్ట్ నీలో మేనిఫెస్ట్ అవ్వకుండా నువ్వు పొగడొద్దు. నీ పొగడతలు అవసరం లేదు, నీ ముఖస్థుతి అవసరం లేదు. కృతజ్ఞతా స్థుతులు వేరు, ముఖస్థుతులు వేరు. మనం చెప్పిన వాక్యాన్ని హృదయపూర్వకంగా అంగీకరించిన ప్రతి ఒక్కరిలో మనం చెప్తున్న ప్రతిదీ ఫలిస్తుంది. వాళ్ళు ప్రభుని స్తుతిస్తారు, మిగిలిన వాళ్ళు అందరూ ముఖస్థుతి చేస్తారు. ముఖస్థుతి చేసేవాళ్ళు తెలిసిపోతారు లేదా? ఖచ్చితంగా తెలిసిపోతారు. ముఖస్థుతి చేసేవాళ్ళకి తెలిసిపోతారు. వాళ్ళకి అస్తమాట ప్రార్థన ఇస్తున్నామంటే మనం కూడా తెలిసిపోతాం. అంటే మన ఉద్దేశం ఏంటంటే ఈయన చేస్తే మనల్ని బాగా హైలైట్ చేస్తాడని. అట్లాగేమొద్దు. ముఖస్థుతి కాదు, ప్రభుని స్తుతించేవారు కావాలి. హృదయపూర్వకంగా మనం చెప్పే వాక్యాన్ని హృదయపూర్వకంగా విన్నట్టుగా అన్ని ఊపేసి తర్వాత డౌట్లు అడుగుతారు కొంతమంది. అన్నా ఇది ఎలా జరుగుతుంది అన్నా, ఇది ఎలా వస్తుంది అన్నా అని. ఒక అబ్బాయి అడిగాడు అనమాట నన్ను, అన్న 2027 అంటున్నారు కదన్నా, అది చెప్పి 2-3 వారాలు అయిపోయిన తర్వాత అడిగాడు. నేను అన్నాను, నా నోట వచ్చేవన్నీ దేవుని వాక్య ప్రత్యక్షతలని నువ్వు నమ్ముతావా అని అడిగా. నమ్ముతానని. ఇది నమ్ము అయితే అన్నాను. నమ్ముతాడా? నమ్మేవాడైతే అడుగుతాడా ప్రశ్న? అంటే అలాగూ నమ్మలేని వారి విషయంలో పౌలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేడు. ర్యాన్సమ్, నా ఫ్రేమ్ లో నీవు ఆనందాన్ని పక్కన కూర్చున్నారు. నువ్వంటే నాతో పాటు 1:30 దాకా మెలకుగా ఉన్నావు. ఆయన ఉన్నాడు లేదు నాకు తెలియదు. అది నువ్వు నిద్రపోవట్లేదు, ప్రార్థన చేస్తున్నావు అన్నాను నేను. నిద్రపోతున్నావు నేను ఇప్పుడు అన్నాను? ప్రార్థన చేస్తున్నావు అన్నాను. అది ఎందుకంటే వీడియోలు ఆఫ్ చేసుకున్నవారు ధన్యులు. ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తున్నారో అది ప్రభుకే తెలుసు అంతేగా. ఎందుకంటే మేము నిద్రపోవట్లేదని వాళ్ళు మనకు ఇప్పుడు మైక్ ఆన్ చేసి చెప్పేస్తే రెడీగా ఉన్నారు. వాళ్ళు ధన్యులు. మీరు ధన్యులు కాదు, ఎందుకంటే మీరు ఏం చేసినా కనపడిపోతారు.
పైగా మీ ఫోన్ లో 4-5 కనపడతారు. మీకు నా ఫ్రేమ్ లో మొత్తం అందరు కనపడతారు. ఈ రోజు నా మనసంతా శ్యామ్ మీద లేదు, అందుకని లేకపోతే శ్యామ్ ఎప్పుడో దొరికిపోతుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. వాక్యం వినండి. మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. శక్తి మాత్రమే కాదు, ఆత్మ అనే మాట చూడండి. పేతురు వాక్యం చెప్తుంటుంటే అతని వాక్యం విన్నవారు అందరి మీదకి పరిశుద్ధాత్మ దిగింది. ఎంతమందికి బాప్తిస్మం ఇచ్చామనేది లెక్కెట్టుకోవడం కాదు, నేను వాక్యం చెప్తుంటుంటే ఎంతమంది పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందుతున్నారని లెక్క పెట్టారు. 2300 మందికి బాప్తిస్మం ఇచ్చాను అని చెప్పొద్దు. ఎందుకంటే పౌలు ఏమన్నాడు తెలుసా? నేను స్టెఫనీ ఇంటి వారికి బాప్తిస్మం ఇచ్చాను, మరి ఎవరికి ఇచ్చాను నాకు తెలియదు అన్నాడు. అంటే పౌలు గారు నీటి బాప్తిస్మం ఇచ్చిన లెక్కలు రాసుకోలేదు, ఎక్కువ ఇవ్వలేదు కూడా పౌలు. అసలు మీ చేతిలో బాప్తిస్మం పొందాలని ఉందండి అంటారు కొంతమంది. మంచిదే, దేవునికి స్తోత్రం. కానీ అంతకంటే ముఖ్యమైనది, మా బోధ వింటున్నప్పుడు నీవు నాలుకలతో మాట్లాడే వరం నీకు రావాలి. ఆ పరిశుద్ధాత్మలో బాప్తిస్మం అనేది నీకు అన్నా. నువ్వు వాక్యం చెప్తున్నప్పుడల్లా ఏదో తెలియదన్నా, నేను ఏదేదో మాట్లాడుతున్నానన్నా. వెరీ గుడ్, అది బాప్తిస్మం అంటే. అది రాశాడు ఇక్కడ. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో పౌలు వాక్యం చెప్తుంటుంటే ఆయన ఇలా చెప్పాడు 17, బాప్తిస్మం ఇచ్చుట క్రీస్తు నన్ను పంపలేదు, క్రీస్తు యొక్క శిలువ వ్యర్థము కాకుండానట్లు వాక్చాతుర్యం లేకుండా సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపాడు. 16, స్టెఫనీ ఇంటి వారికి బాప్తిస్మం ఇచ్చాను, వీరికి తప్ప మరి ఎవరికైనాను బాప్తిస్మం ఇచ్చితేనేమో నేను ఎరగనన్నాడు. ఓ దేవుని సేవకుడు ఎన్ని పెళ్లిళ్ళు చేశాడో, ఎన్ని ప్రసంగాలు చేశాడో, ఎన్ని బాప్తిస్మాలు ఇచ్చాడో, ఇవన్నీ లెక్కలు చెప్తాడు ప్రతిసారి కూడా. పౌలు ఆ లెక్కలు చెప్పలేదు. పౌలు లెక్కలు ఏంటంటే, నేను బోధిస్తుంటుండగా ఎంతమంది ఆత్మతో వారు మాట్లాడారు, ఎంతమంది మీదకి ఆత్మ దిగి వచ్చింది, ఎంతమంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఈ కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్ ఎక్స్పెక్ట్ చేయండి. ప్రార్థన చేయండి ఫస్ట్. నేను అడుగుతాను, ఒక వ్యక్తి నాలుకలతో మాట్లాడుతూ నిద్రపోతాడా? ఇట్స్ ఇంపాసిబుల్. తెలుసా మీకు ఆ విషయం? ఒక వ్యక్తి పరిశుద్ధాత్మలో మాట్లాడుతూ నిద్రపోవటం ఇట్స్ ఇంపాసిబుల్. ఎందుకంటే పరిశుద్ధాత్మతో మాట్లాడటం అనేది జరిగిందంటే అసలు మత్తుడుగా ఉండడు అని వాక్యంలో చెప్పాడు. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం. ఎందుకంటే కరీంనగర్ లో కాన్ఫరెన్స్ హాల్, దానికి చాలా మంచి పేరు పెట్టవచ్చు అనమాట. ఎందుకంటే అది అందరికి మత్తు ఇచ్చింది. అక్కడ మెసేజెస్ ఎంత ఉజ్జీవంగా వచ్చాయో, దాంతో పాటు చాలా మంది నాకు చెప్పింది ఏంటంటే, ఆ హాల్ ఎంత మహిమ కలిగిందండి బాబు, అసలు అందులో పొద్దుట నిద్ర వచ్చేస్తుంది, మధ్యాహ్నం నిద్ర వచ్చేస్తుంది, ఉదయం నిద్ర వచ్చేస్తుంది, రాత్రి నిద్ర వచ్చేస్తుంది అనేవారు. అందుకని మధుజోయలను ప్రపోజల్ పెట్టాడు. మరి ఇప్పుడు దాన్ని సభాముఖంగా రివీల్ చేద్దాం. మరి దానికి ఎంతమంది ఓటేస్తారు? మత్తు వచ్చేస్తుందండి, మత్తు వచ్చేస్తుంది కాబట్టి మనం ఉదయకాలం జూమ్ తీసేద్దాం అన్నాడు. మీకు వచ్చిందా నా మాట? స్ట్రక్ అయిపోయిందా? సందీప్ గారు కూడా అన్నారండి, అన్న ఉదయం జూమ్ తీసేద్దాం, అందరూ నిద్రపోతున్నారు అన్నారండి. అదే అదే అన్నాడు ఆయన, ఉదయం జూమ్ తీసేద్దాం అండి, ఎందుకంటే ఆ జూమ్ ఎఫెక్ట్ రోజంతా కొట్టేస్తుంది, నిద్ర వచ్చేస్తుంది అన్నాడు అనమాట. అప్పుడు నేను అడిగాను, మరి రాజమండ్రిలో కూడా జరిగింది కదా కాన్ఫరెన్స్, రాజమండ్రిలో ఎఫెక్ట్ లేదు, అది కరీంనగర్ లోనే వచ్చింది ఆ ఎఫెక్ట్ అని చెప్పాను అనమాట. ఎందుకంటే ఆ హాల్ మహిమ అది. కానీ వాస్తవంగా హైదరాబాద్ ఎక్స్పీరియన్స్ అలా ఉండదు. ఎందుకంటే నేను ముందే మీ అందరితో మాట్లాడుతున్నాను కదా, మీరు అందరు కూడా అలాగే నమ్మండి. ఏమనంటే, అతని బోధ విన్నవారు అందరి మీదకి పరిశుద్ధాత్మ దిగాను అన్నట్లుగా. సో ఎప్పుడైతే మనం వర్తమానం జాగ్రత్తగా వింటున్నామో, ఎదుటి వ్యక్తి మాట్లాడేవాడు ఆత్మయు శక్తియు కనపరిచి దృష్టాంతాలను ఎత్తి చెప్తున్నప్పుడు మనము ఆత్మతో మాట్లాడటం అనేది యాక్టివేట్ అవుతుంది. అలా జరుగుతున్నప్పుడు అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం వచ్చిన 15లో, మీరు ఊహించినట్టు వీరు మత్తులు కాదు. మీకు ఒకటి చెప్పనా, ఇది నేను ఆల్రెడీ చెప్పిన రెవల్యూషన్, మళ్ళీ చెప్తున్నాను మీకు. అపోస్తలుల కార్యముల గ్రంథంలో మొట్టమొదట మీరు సాక్షులై ఉందరు అనే తర్వాత వచ్చిన మొదటి సాక్ష్యం ఏంటి తెలుసా? మత్తులు కాదు వీళ్ళు. అది గొప్ప సాక్ష్యం. ఈరోజు కూడా సాక్ష్యములో మొదటిది మత్తులు కారు అనే సాక్ష్యమే. మత్తుగా ఉండడండి అతడు, చాలా అలర్ట్గా ఉంటాడు, చాలా మెలకుగా ఉంటాడు. ఫైర్ ఎప్పుడైనా నిద్రపోతుందా? ఫైర్ ఎప్పుడైనా డ్రౌజీనెస్ దానిలో ఉంటుందా? ఉండదు.
షుగర్ పేషెంట్లని కార్లు ఎందుకు నడపొద్దు అంటారంటే వాళ్ళకి తెలియని ఒక మత్తు ఉంటుంది, డ్రౌజినెస్ ఉంటుంది. సో దానివల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. అందుకనే డాక్టర్స్ ఏం చెప్తారంటే షుగర్ పేషెంట్లు మీరు కార్ డ్రైవ్ చేయకండి అని చెప్తారు అనమాట. ఎందుకంటే వాళ్ళకి తెలియదు, ఆ మత్తు ఉన్నట్టు కూడా వాళ్ళకి తెలియదు. అందుకనే మీరు కూడా ఆలోచన చేయండి, పౌలు ఎంత మెలకుగా ఉంటాడో ఆలోచన చేయండి. వెరీ అలర్ట్గా ఉంటాడు. ఎప్పుడు ఒక నిద్రమొహం వేసుకొని పౌలు ఉంటాడని అనుకోకండి, ఆయన ఫేస్ అట్లా ఉండదు అసలు. నిద్రమోహంతో ఆయన ఉండడు, మత్తుగా ఉండడు, ఒక మబ్బు మొహం లాగా, అంటే ఏమి ఆలోచించకుండా జస్ట్ ఓకే 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 అని అన్నట్టు ఉండడు. ఆయన ప్రతిదీ వివేచిస్తాడు. అటువంటి పౌలు గారు తెస్సలోనికలో పరిచయం చేసినప్పుడు వారు నమ్మారు ఏమనంటే ఇది నిజముగా దేవుని వాక్యం అని వారు. సో ప్రభుని అడగండి, అన్న నాకు ఎర్లీ మార్నింగ్ కష్టం అన్న, నాకు ఎలర్జీ ఉందన్న, నాకు తుమ్ములు వస్తాయన్న, నాకు జలుబు ఉందన్న, అందుకే కొంచెం నాకు నీరసంగా అనిపిస్తుంది అన్న అంటే ప్రభు నేర్చుక్రీస్తున్నాను, నీకు విడుదల కలుగును కాక. ఆ పూర్తి విడుదల వస్తుంది. మన మినిస్ట్రీలో ఒక సిస్టర్ ఉందన్నమాట, ఆమెకి ఎంతమంది డాక్టర్ల దగ్గర చూపించుకున్నా ఆ బలహీనత నుంచి విడుదల కాలేదు. కానీ నేను మొన్న మళ్ళీ ఆ సిస్టర్తో మాట్లాడుతున్నప్పుడు ఆమె ప్రభుని స్తుతిస్తుంది, నాకు ప్రభు విడుదల ఇచ్చాడని. కంప్లీట్ రిడెంప్షన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ప్రభు ఖచ్చితంగా ఇవ్వాలి మీకు. ఆ మత్తు ఉండదు, ఏమంటారంటే ఆలోచించని అవివేకం అనేది ఉండదు అనమాట. ఎందుకంటే పరిశుద్ధాత్మ మీ మీదకి దిగినప్పుడు మీరు సాక్షులుగా ఉంటారన్న మాటలో వారిలో వచ్చిన మొదటి సాక్ష్యం ఏంటంటే వీరు మత్తులు కాదు. నేను మళ్ళా చెప్తున్నాను, సమూయేలు అని ఒక్కసారి పిలవగానే సమూయేలు లేచారు. ఈరోజు కొంతమంది నిద్ర లేపాలంటే ఆడిని ఊపేయాలన్నమాట, ఆడిని ఊపేయాలి, ఆడిని తీసుకెళ్లాలా, ఆడిని మొత్తం ఊపుతా ఉంటే ఆడు ఎప్పుడు లేచి ఏంటి అంటాడు, రే మీటింగ్ స్టార్ట్ అయిందిరా కూర్చోరా వీడియో ఆన్ చేసుకోరంటే మళ్ళీ వీడియో ఆన్ చేసుకొని మళ్ళీ ఫోన్ మీద అడిపోతా ఉంటాడు అనమాట. సో ఇటువంటి ఐతుక్కులకి యేసు ప్రభు నామములో మేలు కలుగునుగా, విడుదల కలుగునుగా. అంటే ఈ మత్తు అనేది చాలా ప్రమాదం. పౌలు వాక్యం చెప్తుంటుంటే ఎదుటి ఉన్న వారిలో పరిశుద్ధాత్ముడు యాక్టివేట్ అయ్యి వారు మాట్లాడుతున్నప్పుడు పౌలు ఎలా చెప్పాడు, మేము మాట్లాడుతుంటుంటే వాళ్ళు వివేచిస్తున్నారు అన్నాడు. కొరింథీ మొదటి పత్రిక 14వ అధ్యాయం మీరు చదవండి. మాట్లాడుతుంటుంటే వివేచిస్తున్నారు అనే మాట 14వ అధ్యాయం వచనం 29లో రాశాడు. ఇప్పుడు వివేచించే వారి మధ్య మాట్లాడాలంటే కొంచెం ఆచితూచి మాట్లాడాలి. ప్రతిదానికి తలకే ఊపేసే వారి మధ్యలో ఏది చెప్పినా ఫస్ట్ వెళ్ళింది, అంతే కదా. ఇప్పుడు మీరు సడన్ గా ఇలాగ అన్నారనుకోండి, పాప శరీరం నిరర్ధకమైంది అన్నారనుకోండి, అప్పుడు వెంటనే వివేచించే వాళ్ళు అయితే వెంటనే లేచి అబ్జెక్షన్ ఎవరు అన్నారంట. ఎందుకు? పాప ప్రభుత్వం కొట్టివేయబడింది కానీ పాప శరీరం అనుదినం నిరర్థకం అవుతూ ఉంటది, కానీ అది పాస్ట్ కాదు, అది ప్రజెంట్ అని చెప్తారు. ఓ పాట రాసి తెచ్చితే అందరు మనోళ్ళు అందరూ వెంటనే అన్నారు ఈ పాట తప్పు అని చెప్పారు. అంటే వివేచించే వారి మధ్యలో వాక్యం చెప్పడం చాలా కష్టం. నువ్వేది చెప్పినా చెల్లదా, అది వివేచిస్తారు వాళ్ళు. పౌలు వివేచించే వారి సంఖ్య పెంచాడు. వాక్యం చెప్తుంటూ ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ వివేచించే వారిని లేపేశాడు. అంటే ఇప్పుడు ఒకటి చెప్పమంటారా, ఒక సైంటిస్ట్ కూడా 100కి 100% బ్రెయిన్ యూజ్ చేయడు, కానీ ఆత్మతో మాట్లాడేవాడు, పరిశుద్ధాత్మలో మాట్లాడేవాడు కంప్లీట్ గా ఈ బ్రెయిన్ ని 100కి 100% ఉపయోగిస్తాడు. ఎందుకంటే అతడు శరీరానుసారమైన మనసు ఫలవంతంగా ఉండదు కాబట్టి ఆత్మానుసారమైన మనసు 100కు 100% పనిచేస్తుంది. కాబట్టి చాలా బాగా వివేచిస్తాడు. ఈ ఉదయం అతడే సాక్ష్యం ఇస్తాడు చూడండి, కావాలంటే ఏమంటాడంటే ఈ ఉదయం వర్తమానంలో బర్నబాస్ అన్న తీసిన ప్రతి రెఫరెన్స్ ఆయన సొంతంగా తీయలేదు, అతనికి దేవుని ఆత్మే ఆ వాక్యాలు ఇచ్చాడని అతడు సాక్ష్యం ఇస్తాడు. ఎందుకంటే అతడు కంప్లీట్ గా వివేచిస్తాడు. ఆయన కూడా అర్థమైపోయింది. ఇప్పుడు ఇద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు ఎదుటోడు సొద చెప్తున్నాడా లేదా అనేది యువతలో ఉన్న వ్యక్తికి ఎలా అర్థమైపోయింది అంటే, ఈ వ్యక్తి కూడా పరిశుద్ధాత్మ చేత నడిపించబడేవాడైతే నువ్వు చెప్తున్న ప్రతి మాట సత్యం అని చెప్పేస్తాడు. ఎందుకంటే నువ్వు నెక్స్ట్ ఏజ్ చెప్పబోతున్నావు అది నాలో ఆల్రెడీ ముందుగా అనిపిస్తుంది, నువ్వు తర్వాత ఏది చెప్పబోతున్నావు అది నాకు అనిపిస్తుంది అని అనుకుంటారు అనమాట. మరియా ఎలిజబెత్లు ఎవరు? వాళ్ళిద్దరూ కూడా ఆత్మతో నింపబడిన వాళ్ళే. కాబట్టి వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటే ఎలా ఉంటదంటే, మరియా ఏదో సొద చెప్తుంటుంటే ఎలిజబెత్ అవునా అవునా నిజమే నిజమే నాకు ఇలా అనిపించింది అట్లా ఉండదు అనమాట. ఆమె మాట్లాడుతున్నప్పుడు
ఆమెలో శరీరం మాట్లాడుతుందా, ఆత్మ మాట్లాడుతుందా అనేది యువతల ప్రక్కన ఉన్న ఈమె ప్రతిదీ వింటదన్నమాట. ఒకవేళ ఆమె శరీరం మాట్లాడుతుందా, ఈమె గెస్ట్ చేయగలుగుతుంది. ఆత్మే మాట్లాడుతుంది. కొన్నిసార్లు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ రోమాపత్రిక 7:14 ఏమన్నాడు? ధర్మశాస్త్రం ఆత్మ సంబంధమైంది అన్నాడు. కానీ 3:12 గలతీ పత్రికలో ఏమన్నాడు? ఇట్ ఈస్ నాట్ ఆఫ్ ఫెయిత్ అన్నాడు. అది విశ్వాస సంబంధమైనది కాదన్నాడు. అంటే కొన్ని మాటలు ఆత్మ సంబంధంగానే ఉంటాయి, కానీ ఈ ప్రమాదకరమైన మాటలు అనేది మనకు తెలియదు. కానీ అది మనం అనలైజ్ చేయగలగాలి, దాన్ని మనము గుర్తించగలగాలి. తక్కిన వారు వివేచించాలన్నాడు. మళ్ళీ మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను, బాగా చదువుకున్న వారు వాక్యాన్ని వివేచిస్తారా? పరిశుద్ధాత్మలో మాట్లాడేవారు వాక్యాన్ని వివేచిస్తారు? మీరు ఆలోచించారు. బాగా చదువుకున్న వారు వాక్యాన్ని వివేచిస్తారు అనుకోవద్దు. అందుకని మనం ఏమనుకుంటామంటే, చదువు లేని వాళ్ళ మధ్యలో వాక్యం చెప్తే ఏదైనా చెప్పేసి, చదువుకున్న వాళ్ళ మధ్యలో మనం కొంచెం ఆలోచిస్తే చెప్పాలనుకుంటారు. అట్లేం లేదు. మీరు భయపడాల్సింది దేనికంటే మనుషులకు కాదు, ఆత్మకు భయపడాలి, దేవునికే భయపడాలి. మనుషులకు భయపడితే వాళ్ళని సంతోష పెడతాం. అదే దేవునికి భయపెడితే సామాన్య జనులు కూడా సంగతులు వివేచిస్తారు. మీరు చెప్పండి, పేతురు చదువుకున్నాడా? మొట్టమొదటి పాస్టర్ ఎవరు, లేదా మొట్టమొదటి ప్రేచర్ ఎవరు? అపోస్తుల కార్యాలు ప్రారంభించబడగానే పేతురే. మరి పేతురు మాట్లాడుతుంటుంటే ఎంతో మంది వివేచించారు. వాళ్ళు ఎవ్వరు కూడా వచ్చి అరే నువ్వు చెప్తున్నావు రాంగ్ అని ఎవరు చెప్పలేకపోయారు. పైగా వాళ్ళు ఏమన్నారంటే చెప్పొద్దు అన్నారు, అంతే. చెప్పొద్దు అన్నారు, కానీ ఈ కారణాలను బట్టి చెప్పొద్దని ఎవరు అనలేదు. స్టెఫన్ మాట్లాడుతుంటుంటే అతడు అగుపరిచిన జ్ఞానం వారు ఎదిరించలేకపోయారని ఉంది. ఎందుకంటే పరిశుద్ధాత్మతో ఎవరైతే నింపబడతారో వారు జ్ఞానంతో నింపబడతారని అపోస్తల కార్యముల గ్రంథంలో మనం చూస్తున్నాం. ఈ జ్ఞానం ఏంటంటే తర్కించే జ్ఞానం కాదు, లాజికల్ నాలెడ్జ్ కాదు. ఇది తర్కించే జ్ఞానం కాదు. తర్కించే జ్ఞానం ఉంది, ఆ జ్ఞానం మంచిది కాదు, అది ఉప్పొంగ చేస్తుంది. తర్క జ్ఞానం ఉంది చూసారా, తర్క జ్ఞానం అనేది చాలా ప్రమాదం మనకి. ఎందుకంటే అటువంటి జ్ఞానం అంటే లాజికల్ గా మాట్లాడతారు కొంతమంది. ఎదుటి వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ ఈయన క్లోజ్ చేద్దాం, ఇక్కడ లాక్ చేద్దాం, ఇక్కడ బంధిద్దాం, ఇక్కడ ఎలా మాట్లాడదాం అనుకోండి. తర్క జ్ఞానం వద్దు. పౌలు తిమోతికి అదే చెప్పాడు. ఆ విషయంలో కొందరు ప్రవీణులు అనుకుంటున్నారు. జ్ఞానం అని అబద్ధముగా చెప్పబడి విపరీత వాదములకు దూరముగా ఉండమన్నాడు. స్టెఫను జ్ఞానం అది కాదు. ఈ నాలెడ్జ్ ఏంటంటే ఇది పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు వచ్చే జ్ఞానం అన్నమాట. అపోస్తల కార్యాలు 6:3 మీకు ఇంకా ఒక పిక్చర్ చెప్తాను, మీరు అందరూ ఇది గుర్తుపెట్టుకోండి. స్టెఫను యేసుక్రీస్తుని ఎలా చూశాడు? దేవుని కుడిపార్శ్వాన్ని నిలబడుతున్నట్లే చూశాడు. అసలు స్టెఫను వాక్యం చెప్తుంటే అందరూ ఎలా చూశారంటే స్టెఫను మీద పరిశుద్ధాత్మ నిలబడినట్లుగా చూశారు. స్టెఫను మీద ఆత్మ నిలబడ్డాడు, దేవుని కుడిపార్శ్వాన్ని క్రీస్తు నిలబడ్డాడు. అది స్టెఫను వాక్యం చెప్పే విధానం. అందుచేత ఈ ఉదయకాలం పౌలు గారు వాక్యం చెప్తున్నప్పుడు తర్క జ్ఞానం అనేది కాదు, కానీ ఆయనలో కనిపించేది ఏదంటే అది ఖచ్చితంగా ఆత్మతో నింపబడినప్పుడు పనిచేసే జ్ఞానమే. మేక వెంట్రుకలను వడికిన స్త్రీల గురించి ఏం రాశాడు నిర్గమకాండంలో? ఎవరికైనా ఐడియా ఉందో చెప్పండి, ఎవరైనా చెప్తారా? మేక వెంట్రుకలను వడికిన స్త్రీల గురించి నిర్గమకాండంలో ఏం చెప్పాడు? సరే చదవండి, ముఖ్యంగా సిస్టర్స్ చదువుకోండి. ఇక్కడ ఏముందంటే 35వ అధ్యాయం నిర్గమకాండం 25లో వివేక హృదయము గల స్త్రీలు అని ఉంది. 26లో జ్ఞాన హృదయము గల స్త్రీలు అని ఉంది. అది నీలధూమ్ర రక్త పేనిన సన్ననారతో తెరను చేసిన స్త్రీల గురించి ఏముందంటే వివేక హృదయం గల స్త్రీలు అని. తిమోతి పత్రికలో ఏముంది? అవివేక స్త్రీలు. తెస్సలోనికే పట్టణంలో ఎవరున్నారు? ఘనత గల స్త్రీలు, ఘనులైన స్త్రీలు. ఎందుకంటే వారు ఏది చెప్తే దానికి తలకి ఇవ్వలేదు స్త్రీలు. ఆ స్త్రీలు వారు అలా ఉన్నవో లేవో వారు వాటిని పరిశోధిస్తూ వచ్చారు. ఇక్కడ మనం చూస్తున్న నిర్గమకాండంలో వివేక హృదయము గల స్త్రీలు, జ్ఞాన హృదయము గల ప్రేరేపణ గల స్త్రీలు అనే మాట మనం చూస్తున్నాం. అటువంటి సిస్టర్స్ ను ప్రభు మనకి ఇచ్చును గాక. అప్పుడు వాళ్ళ మధ్యలో మనం ఏది చెప్తే అది చెల్లదు. స్త్రీలందరూ కూడుకొని ఉంటుండగా పౌలు వాక్యం చెప్తుంటుండగా ఒక వివేక స్త్రీ ఆ వాక్యాలను చాలా ఆసక్తితో వినింది. ఆమె ద్వారా సంఘం కట్టబడింది. ఆమె పేరు లూదియా. కాబట్టి పౌలు గారు వాక్యం చెప్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుని శక్తి
ఇక నిశ్చయత అనేది, స్పష్టత అనేది మనం ఎలాగ ఎరుగుదాం కాబట్టి దాన్ని నేను పూర్తి వివరంగా చెప్పట్లేదు. కానీ ఈ రోజు మన మెసేజ్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎక్కడ ఎండ్ అవుతుంది చెప్పగలమా? కొంతమంది వాక్యం స్టార్ట్ చేస్తే ఎక్కడ స్టార్ట్ చేశారు వాళ్ళకి మర్చిపోతారు, ఎక్కడ ఎండ్ చేయాలో కూడా తెలియదు. కొంతమంది ల్యాండింగ్ ప్రాబ్లం అన్నమాట. ల్యాండింగ్ ప్రాబ్లమ్ ఏం చేస్తారు, అక్కడికక్కడే తిప్పుతారు దాన్ని. ఒక ఆయన ప్రార్థన చేస్తే ఇంకొక ఆయన అన్నాడంటే, యేసు ప్రభు నామం అడుగుతున్నాం తండ్రి అని మర్చిపోయిన గుర్చేయండి ఎవడన్నా అన్నాడంట. అంటే మరి అది మర్చిపోతే కష్టం. ప్రార్థన చేసిన కొత్తలో ముగింపు రాదు కొంతమందికి. అది ఎలా రప్పించాలని వాళ్ళు ప్రయత్నం చేస్తా, మరి తండ్రి, మరి నాయన, మరి ప్రభువా, మరి నువ్వు తండ్రి, నాయన, మరి ప్రభువా అంటారు అనమాట. అంటే వాళ్ళు అక్కడికక్కడే తిప్పుతున్నారు. ల్యాండింగ్ ప్రాబ్లం. మనమే చేయట్టుకొని దాని కిందకి ల్యాండ్ లాగేయాలంతే. అట్లాగా ప్రసంగాలు చెప్పేవాళ్ళు ఎక్కడ స్టార్ట్ చేశారో తెలియదు, ఎక్కడ ఎండ్ చేయాలో తెలియదు. కానీ యేసు ప్రభు సాక్ష్యం ఎలా ఉంది? నేను ఎక్కడి నుంచి వచ్చానో చెప్పండి, నేను ఎక్కడికి వెళ్తున్నానో నేను ఎరుగుదురు గనుక నేను చెప్పు సాక్ష్యం సత్యం అన్నాడు 14. అర్థమైందండి? అంటే మెసేజ్ చెప్పేవాడు నిజంగా దేవుని చేత మాట్లాడుతున్నాడు అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేసేవాడు, ఎక్కడ ఎండ్ చేస్తున్నాడో అతని స్పష్టత ఉంటది. కాబట్టి అడుగు అడుగున అతను చెప్పిందంత సత్యం అవుతుంది. అంతేగాని విశ్వాసులనే కొన్నిసార్లు అడుగుతారు, ఎక్కడ స్టార్ట్ చేసావు, ఎక్కడ అని అడుగుతారు అనమాట. అప్పుడు అందరూ ఏమంటారంటే, బాబు నువ్వు ఎక్కడ స్టార్ట్ చేసావు, మేము అక్కడే మర్చిపోయామంటారు వాళ్ళు. అప్పుడు అందరు కలిపి అక్కడ కాడే తిరుగుతారు. అలా ఉండదు పౌలు గారి ప్రసంగం. సంపూర్ణ నిశ్చయత, అపోస్తలు 14 స్పష్టంగా బోధించటం అనేది మనం చూస్తున్నాం. సంపూర్ణ నిశ్చయత అంటే ఏంటంటే, ఈ రోజు మన మెసేజ్ యొక్క ఎండ్ ఏంటో మనం చెప్పగలుగుతాం, దాని బిగినింగ్ ఏంటో చెప్పగలుగుతాం. ఈ మినిస్ట్రీలో బిగినింగ్ ఏంటి? జస్టిఫికేషన్ బై ఫెయిత్. దీని ఎండ్ ఏంటి? లివింగ్ బై ఫెయిత్. అల్ఫాయు ఒమేగయు నేనే అని ప్రభు చెప్పాడు. అల్ఫా నేనే, ఒమేగా ఎవరు నాకు తెలియదు అన్నాడా? అల్ఫా నేనే, ఒమేగా నేనే, ఆది నేనే, అంతం నేనే అన్నాడు. కాబట్టి ఎక్కడ స్టార్ట్ అయ్యాను నాకు తెలుసు, ఎక్కడ ఎండ్ అవుతున్నానో నాకు తెలుసు. అటువంటి ప్రసంగం పౌలు వర్తమానాలు అలా ఉంటాయన్నమాట. అందుకనే తెస్సలోనికలో గొప్ప ఉపద్రవం మంది కూడా వారు వాక్యమును అంగీకరించగలిగారు. ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా అడుగుతాను, మేము శ్రమల కాలంలో సువార్త చెప్పమని ప్రభు గారిని మిమ్మల్ని వదిలేసాడే అనుకోండి, వదలడం. కానీ వదిలేసాడే అనుకోండి, అప్పుడు మీరు తీయని మాటలతో వాక్యం చెప్పేవాళ్ళు అయితే మీ ద్వారా ఎటువంటి కార్యాలు జరగవు. ఎందుకంటే శ్రమల కాలంలో అంత ఉపద్రవంలో కూడా సువార్తను అంగీకరిస్తున్నారంటే వాక్యం చెప్పేవాళ్ళు ప్యూర్ గాస్పల్ చెప్తున్నారు. అదంతా సువార్త మహిమే. సువార్త వలన కలుగు నిరీక్షణ ఎంత గొప్పదంటే 7 ఏండ్ల శ్రమల కాలంలో కూడా వాళ్ళు సువార్తను అంగీకరించగలుగుతారు. అంత జాయ్ ఉంటది అందులో సువార్తలో. అది ద జాయ్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ అని చెప్పాడు. అది పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందం. లేదా కొలసీపత్రి 1:23 ప్రకారం సువార్త వలన కలుగు నిరీక్షణ అని చెప్పాడు. అంచేత ప్రియులారా, పౌలు గారు తన సువార్త కరెక్టా కాదని యెరూషలేముకి వెళ్ళినట్టు మీరు కూడా అసలు మీరు చెప్పే సువార్త కరెక్టా కాదని శ్రమల కాలంలో ఉండిపోయి చెక్ చేసుకోండి కావాలంటే. అసలు ఈ రోజు కూడా తెస్సలోనిక లాంటి పట్టణాలు, ప్రాంతాలు ఉన్నాయి. వాళ్ళు ఎన్ని శ్రమల్లో ఉన్నా కూడా, అయ్యా మీరు చెప్తుంటుంటే మేము యాక్సెప్ట్ చేస్తాం. యాక్సెప్ట్ చేశాక కదా కార్యం జరుగుతుంది. కానీ ఫస్ట్ అసలు యాక్సెప్ట్ చేయాలంటే యాక్సెప్ట్ చేసేటట్టు మీ వాక్యం ఉండాలి. మనం ఏమంటాం, ముందు రుచి చూడరా తర్వాత నీకు అర్థమైద్దంట. కానీ ఆ రుచే చూడలేనన్ని చిక్కులు ఉన్నాయి చుట్టూ. మరి మీరు జనరల్ గా వాక్యం చెప్తే కుదరదు, ఆత్మ ద్వారా చెప్తేనే పని అవుతుంది. అవునా కదా? లోపల నాటబడి ఆత్మలు రక్షించడం శక్తి గల వాక్యం అన్నాడు. కానీ ఫస్ట్ దాన్ని అంగీకరించాలన్నాడు. అంగీకరిస్తేనే నాటబడిద్ది, నాటబడ్డాకే రక్షణ కార్యం స్టార్ట్ అయింది. కానీ అంగీకరించే పరిస్థితిలోనే ప్రజలు లేరు. మోషే మాట్లాడుతున్నప్పుడు అక్కడ రాయబడిన మాట మనం ఇటీవల కూడా చదువుకున్నాం. వారు మనోవ్యాకులమును బట్టి, కఠిన దాస్యత్వమును బట్టి అతని మాట వినరైరి అని ఉంది. ఇప్పుడున్న ఈ సాఫ్ట్వేర్ ఈ జనరేషన్ లో అందరూ భయంకరమైన ఒత్తిడిలో ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి సువార్త చెప్తే వాళ్ళు ఆ ప్రెజర్లో, నాకు అంత ఈజీగా విడుదల కలుగుతుందా, నేను చాలా అప్పులు చేసేసాను, నాకు భవిష్యత్తు నిజంగా ఉంటుందా, నేను నా పిల్లల్ని నేను ఆల్రెడీ పాడు చేసేసాను, వాళ్ళ భవిష్యత్తుని, నిజంగా నా పిల్లలకి విడుదల కలుగుతుందా, ఇన్ని క్వశ్చన్లు అడుగుతారు. కానీ అంత ఉపద్రవం మంది కూడా వాళ్ళ సువార్తను అంగీకరించాలంటే మీరు శక్తితో మాట్లాడాలి, ఆత్మతో మాట్లాడాలి, సంపూర్ణ నిశ్చయతో మాట్లాడాలి. కాబట్టి అటువంటి విధంగా ప్రభు మిమ్మల్ని వాడుకుంటాడు. అలా వాడబడాలి. సో ప్రభు ఆత్మ ఉదయకాలం మీ తలంపులు మనందరి వినికిల్లో దీవించును గాక. ఈ వాక్యం అందరి జీవితాల్లో ప్రభు నెరవేర్చును గాక. పౌలు వాక్యం నిజముగా ఉన్న వాక్యం, అది దేవుని వాక్యం అని వారు అంగీకరించారు. ప్రభు
ఈ వర్తమానాన్ని మనందరి వినికిడిలో దీవించును. ఆమేన్. ఆమేన్. ప్రభు వాక్యము ప్రభు వాక్యం అని ఉదయకాల సమయంలో దేవుని సేవకుల ద్వారా దేవుడు మనకి తెలియజేస్తారు. దాన్ని బట్టి దేవునికి మహిమగంత ప్రభావం కలిగిన మనం వాక్యం అంగీకరించే విషయంలో ఇది నిజంగా దేవుని వాక్యమే అని మనం అంగీకరించాలి అని మనము మాటతో పాటు మన శక్తిని ప్రకటిస్తున్నారని అటు విధంగా దేవుని వాక్యాన్ని మనం అంగీకరించాలని దేవుని వాక్యం దగ్గరే మనకి విడుదల కలుగుతుందని చెప్పి ఆత్మచేత నడిపించబడే వారు మనుషులు సంతోషపెట్టేవారు వారుగా ఉంటారు అని స్పష్టంగా ఉదయకాల సమయంలో దేవుని సేవకుల ద్వారా మనకి దేవుడు అందించిన వర్తమానాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాము. ఈ సమయంలో ముగింపు ప్రార్థన ద్వారా కూడికను ముగించుకుందామండి. కూడికలో ప్రార్థన చేసిన వారికి విధంగా వాక్య సహార్థము ప్రార్థించిన వారికి కీర్తన ద్వారా ప్రభు నామాన్ని మహింపరిచిన వారికి వాక్య పత్రాన్ని చదివించిన వారికి అందరికీ కుడి పక్షాన్ని వందాలండి. ఈ సమయంలో ఆదిలాబాద్ ప్రాంతం నుంచి చేరవచ్చిన దేవుని ప్రియుడు ప్రశాంత్ గారు ముగింపు ప్రార్థనతో కూడికను ముగిస్తారు. దయాళుడైన మా దేవానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. మీరు మమ్మల్ని ప్రేమించి నాయన ఉదయకాల సమయంలో మీరు మాకు ఇచ్చిన ఈ వర్తమాన వాక్యాన్ని బట్టి నాయన మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన తెస్సలోనికలో ఉన్నటువంటి వారు తండ్రి మానక దేవునికి నాయన కృతజ్ఞతాస్తులు చెల్లించడం నాయన నిజంగా ఇది వర్తమాన వాక్యాన్ని బట్టి మాత్రమే కలిగింది. నాయన మీకు స్తోత్రం. వారు దేవుని వాక్యము నిజంగా ఇది దేవుని వాక్యం అని అంగీకరించారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నాయన పౌలు గారిని మీరు వాడుకుంటున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు. నాయన నా స్వార్థ మాటతో మాత్రం కాకుండా నాయన శక్తితో అన్నాడు, పరిశుద్ధాత్మతో అన్నాడు. ప్రభువా నిజమే తండ్రి. నాయన ఈనాడు నా తండ్రి సువార్త ప్రకటన నాయన దేవుడు పరిశుద్ధాత్మయు దేవుడు శక్తి కనపరచు దృష్టాంతాలని వాడు చెప్తున్నప్పుడు మాత్రమే నాయన అది ఎఫెక్టివ్గా ఉంటుందని, అక్కడ ప్రవేశం అనేది వ్యర్థం కాదని మీరు మాతో మాట్లాడారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నాయన పేతురు గారు వాక్యం చెప్తున్నప్పుడు అక్కడ ఉన్న వారందరి మీదకి పరిశుద్ధాత్ముడు దిగాడు, వారిని హత్తుకున్నాడు. ఆయన అలాంటి పరిచర్య మేము చూస్తా ఉన్నాం ప్రభు. ఈ పరిచర్యలో నా తండ్రి వాక్యం విడుదలవుతున్నప్పుడు ఆయన చాలా మంది వాక్యం రిసీవ్ చేసుకుంటూ వింటున్న వర్తమాన వాక్యం వారి జీవితాల్లో మరి ఎలాగో కార్యసిద్ధి కలుగజేస్తుందో మరి సాక్ష్య రూపకంగా మేము వింటా ఉన్నాం ప్రభు. నీకు వందనాలు నాయన. ప్రతి పరిచర్లు ప్రతి చోట నాయన కుడి ఎడమల నీతి ఆయుధములు కలిగి బోధించే కృప, శక్తితోనూ పరిశుద్ధ ఆత్మతోనూ నన్ను బోధించే కృప మీరు ఈ పరిచర్లు ఇస్తున్నందుకు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. నాయన దేవుని రాజ్యము నిర్మాణం ఏదైతే ఉందో మా ప్రభువా, అది మాటలతో కాదు, అది శక్తితోనే ఉందని కూడా మీరు చెప్పారు ప్రభు. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. పరిసరలో మీరు మాకు సహాయకులై ఉండి వెనువెంటనే జరిగిస్తున్న సూచక్రియలను బట్టి, మహత్ కార్యాలను బట్టి, వాక్యం అంతటా స్థిరపరుచున్న దాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆయన ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధమైన పరిస్థితులు ఉంటాయని, నాయన అక్కడ ఉన్న దురాత్మల శక్తుల ప్రభావం అంతా నాయన అక్కడ పనిచేయకుండా ఉండాలంటే నాయన మరి భాషల్లో ప్రార్థన చేస్తూ మరి తండ్రి ఆత్మలో పాటలు పాడుతూ ఈ అనుభవం గుండా వెళ్తేనే అక్కడ వాటిని బంధించగలమని నాయన మా ప్రభు అక్కడ ప్రభు యొక్క గొప్ప కార్యాలు చూస్తామని మీరు చెప్పారు. మీకు వందనాలు చెల్లిస్తాం. అటు అనుభవంలో మా అందరు నడిపించమని కోరుతున్నాం నాయన మా ప్రభు. చక్కని ఆయుధాన్ని మాకు ఇచ్చారు ప్రభు. నీకు వందనాలు. ఈ పరిచయలో మీరు ఇస్తున్న రెవల్యూషన్స్ బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ప్రతి ప్రత్యక్షతను బట్టి మేము స్తుతిస్తున్నాం నాయన ప్రభు. వాక్యము చెప్పేటప్పుడు తండ్రి మరి వివేచించేవారు ఉంటారు నాయన. స్టెఫెన్ అయితే మరి ఆత్మతో జ్ఞానంతో నిండుకొని ఉన్నాడు. అతన్ని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరించలేకపోయారు అన్నట్టుగా మా ప్రభు నాయన. మేము చెప్పే సంగతులు ఆత్మ ద్వారా చెప్తే మాత్రమే
నాయన అవి అనేకులు యాక్సెప్ట్ చేస్తారు. నాయన పౌలు గారు ఎక్కడికి వెళ్ళినా వివేచించే వారిని లేపాడని మీరు మాతో మాట్లాడారు, మీకు వందనాలు చెల్లిస్తున్నా. ప్రభువా, చాలా మంది సంఘాల్లో మరి తండ్రి వివేక హృదయం గల స్త్రీలు ఉంటారు. నాయన చెప్తున్నప్పుడు వివేచించేవారు ఉంటారు, ఈ బోధ సరైందా కాదా అని. నాయన మేము మా శరీరాన్ని ఆస్పదము చేసుకోకుండా, నాయన మాకున్న జ్ఞానాన్ని వినియోగించకుండా, నాయన మీ పరిశుద్ధాత్మ కనపరచు దృష్టాంతం ఎప్పుడైతే వాడతామో, ఎప్పుడైతే దేవుని శక్తి మాత్రం వినియోగించబడుతుందో అప్పుడు మాత్రమే నాయన నిజంగా దేవుని వాక్యం అని అంగీకరిస్తారని, పరిశుద్ధాత్ముడు వాడుకుంటున్నాడు అనే విషయాన్ని వారు గమనిస్తారని మీరు చెప్పారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా చుట్టూ చాలా మంది గొప్ప ఉపద్రవాల్లో ఉన్నారు. నిర్గమకాండలో మీరు రాయించినట్టు మనోవ్యాకులము, కఠిన దాసత్వంలో ఉన్నారు. అయినప్పటికీ ప్రవేశాలు వ్యర్థం కావట్లేదు. అయినప్పటికీ ఆయన వాక్యం అంగీకరించబడుతుందంటే కేవలం ఈ సువార్త, ఈ కృపా సువార్తకున్న మహిమను ఆయన నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించును, విశ్వాసం ద్వారా నీతి కలుగుతుందనే ఈ కృపా సువార్త ద్వారా ఆయన ఆత్మ వరాల ద్వారా జరుగుతున్న ఈ పరిచర్య, ఈ వాగ్దానాల మూలంగా జరుగుతున్న ఈ పరిచర్య మా తండ్రి ఖచ్చితంగా ఈ కార్యాలు జరిగిస్తా ఉందని నమ్ముచున్నాం. బ్రహ్మ నీకు వందనాలు. ఇంకా ఘనమైన కార్యాలు, గొప్ప కార్యాలు మీరు ముందు జరిగించబోతున్నారు. మీకు స్తోత్రాలు నాయన. రేపటి దినము నాయన ప్రతి చోట మీ కార్యాలు మేము చూసుదాం గాక అని ప్రార్థన చేస్తున్నాం. మా ప్రభు 18, 19, 20 తేదీల్లో జరగబోతున్న మీటింగ్స్ విషయమై ప్రార్థన చేస్తున్నాం. మా తండ్రి ప్రియులు ఎంతగానో కష్టపడుతున్నారు. అనేకులు చేరి వచ్చి నాయన అక్కడ అనేకులు వాక్యాన్ని హత్తుకొని లాగున నిజంగా ఈ దేవుని వాక్యం అని అంగీకరించి మిమ్మల్ని శోధించే కృప అనుగ్రహించండి. తండ్రి ఆ పట్టణంలో ఇంకా మాకు గొప్ప జన సమూహం ఉందని నమ్ముచున్నాం, సహాయం చేయండి. దేవుని సేవకులను బట్టి మీకు వందనాలు. అలాగే పరిచయాల్లో మరి వర్తమానం అందించిన దేవుని సేవకులను బట్టి, చేరవచ్చిన ప్రియులందరిని బట్టి, కూడికి నడిపించిన ప్రియులు సదస్యాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ సమస్త మహిమ గంత ప్రభావం మీకే అర్పిస్తున్నాం నాయన. ఇంకాను మీరు మాతో మాట్లాడండి, మీ యొక్క ప్రత్యక్షతలు మాకు కనపరచండి నాయన. మీరు ఇస్తున్న ప్రత్యక్షతను బట్టి ఇంకాను విధేయత చూపుతూ మా ప్రభు నమ్మకంగా ఈ సంగతులు నేర్చుకుంటూ సంగతుల్లో పెంపారుతున్నాయన మా ప్రభు. మేము మీరు వచ్చేంత వరకు ఈ సత్క్రియలో కొనసాగే కృప అనుగ్రహించమని నీకు వందనాలు చెల్లిస్తూ సమస్త మహిమగంత ప్రభావం మీకే అర్పిస్తూ యేసుక్రీస్తు ప్రభు నామని ప్రార్థించి కూడికను ముగింపు చేస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. ముగింపు ప్రార్థన చేస్తున్న ప్రశాంత్ గారికి కుటుంబ పక్షాన్ని వందనాలండి. వాక్య సందేశాన్ని అందించిన దేవుని సేవకులకి కుటుంబ పక్షాన్ని వందనాలండి. ఇంతవరకు కొడుకులో నిలిచి ఉండి వాక్యాన్ని ఉన్న పిల్లలందరికీ కుటుంబ పక్షాన్ని వందనాలు తెలియజేసుకుంటూ ఒకరికొకరు వందనాలు తెలియజేసుకుని యొక్క కొడుకు అందరికీ వందనాలండి. అందరికి వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి.